నమస్కారం అండి. ఈరోజు మంగమూరు గ్రామంలో తుఫాన్ దాటి తీవ్రంగా రోడ్లు గుంటలు పడింది. నల్లాగు దగ్గర ఆ స్లోప్ ఎక్కే దగ్గర అయితే ఫస్ట్ చిన్న గుంట ఉంది. ఈ వాగు ఉధృతి దెబ్బకి చాలా పెద్ద గుంట పడింది. అధికారులు ఎవరో కూడా ఈ తుఫాన్ తర్వాత వచ్చి ఆ గుంటలను పరిశీలించి సరిచేసిన వాళ్ళు లేరు. ఒక్క అధికారి కూడా రోడ్లో వచ్చి పరిశీలన అయితే చేయలేదు. హెవీ లోడ్స్ వెళ్తాయి, స్కూల్ బస్సులు వెళ్తాయి, ఆటోలు, కార్లు చాలా వెళ్తాయి. కానీ ఒక్కళ్ళు కూడా అయ్యో ఇక్కడ గుంటలు పడ్డాయి, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్దామే, లేకపోతే అక్కడ చిన్న ఒక మట్టి పంపిద్దామే, ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. R&D డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి తుఫాన్ తర్వాత రోడ్లు పరిశీలన చేయకపోవడం వల్ల అధ్వానంగా దెబ్బతిన్నాయి. ఎవరు కూడా పట్టించుకున్న పాప అనుకోలేదు. సరేలే చూసి నేను కూడా ఆ ప్రాంతంలో చాలాసార్లు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మంగమూరు గ్రామంలో మా మిత్రులు కోటిరెడ్డి గారిని, అలాగే మా ఫ్రెండ్ సాగర్ సుబ్బారావు, వారి అబ్బాయి, ఇంకా నేను కొంతమందిని రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళు ప్రమాద పరిస్థితిని అర్థం చేసుకొని ఆ నల్లవాగు దగ్గర ఉన్నటువంటి పెద్ద గుంటని పూడ్చారు. దాదాపు 7:30కి మొదలు పెట్టుకుంటే 10 గంటల దాకా కూడా అదే పని సరిపోయింది. మా ఊరు కాకపోయినా కూడా ఒంగోలు నుంచి కొంతమంది మిత్రులు, అలాగే కామేపల్లి వారి పాలెం నుంచి వచ్చి వారు శ్రమదానం చేస్తున్నారు. ఆ రోడ్డు పైన ఎంతోమంది వెళ్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా మాకు చేయూతనివ్వలేదు. అయినా కూడా మాకు బాధ లేదు. ఎందుకంటే ఈరోజు మీరు హ్యాపీగా జర్నీ చేశారు. రేపు ఏదన్నా నైట్ పూట 10 గంటల టైంలో వెళ్తుంటారు, గుంటలు పడుతుంటాయి, ఏదన్నా అదుపు తప్పితే ఏంటి పరిస్థితి? ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోరు, బాధ్యతగా డ్రైవింగ్ చేయరు. ఈ పరిస్థితులన్నీ చూసి గమనించి మేమే మా వంతు సహాయంగా కొద్దిగా మట్టి పోసాము. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదని తెలిసినా కూడా మా వంతు మేము మా ఊరి రోడ్ల కోసం మాకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాము. దాదాపు 15 గుంటలకు పైగా ఉంటే ఆ 15 గుంటలను కూడా మేము పూడ్చాము. నల్లవాగు దగ్గర పెద్ద గుంట, అక్కడే ఆ స్లోప్ ఎక్కే దగ్గర అయితే రోడ్డు పూర్తిగా పోయింది. ఒక చిన్న అంచుని ఆధారం చేసుకొని ఏ బండి అయినా రాకపోకలు సాగించాల్సిన ఉంటుంది. మరి ఇంకోసారి వాగు వచ్చిందైతే, ఇంకోసారి మాత్రం వాగు వస్తే మాత్రం ఆ గుంట చాలా పెద్దదవుతుంది. అదే కనుక పట్టించుకోకపోతే ఆ కాస్త ఆదరువుగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జి కూడా కూలిపోయే, ఆ సప్టా అంటారు దాన్ని, సప్టా కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. ఒక్కసారి మంగమూరు ఆశ్రమం దాటినప్పటి నుంచి మంగమూరు రోడ్లను పరిశీలించి ఆ రోడ్లలో ఉన్నటువంటి గుంటలని పూడ్చే ప్రయత్నం చేయండి. నేను పిలవంగల్లోనే పరిస్థితి ఇది అని చెప్పంగల్లోనే కాదనకుండా వారి సహాయ సహకారాలు అందించి ఆ గుంటలు పూడ్చడంలో సహకరించినటువంటి నా మిత్రులకు, అలాగే మంగమూరు గ్రామస్తుడైనటువంటి పని చేయగా బాగా కొద్దిగా వెంతగా చూడటం కామేపల్లి వారి పాలెం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఒక్కరేనండి. మేము అనుకున్నదైతే ఒక్కడే, ఒంగోలు నుంచి ఒక మనిషి ఉండాలి, మేమిద్దరం మొత్తం ముగ్గురం మేము అనుకున్న రోడ్లు బాగా చేయలేదు. మేము పడుతున్న శ్రమ చూసి కామేపల్లి వారి పాలెం నుంచి కూడా వారు కూడా వచ్చి, వారి అబ్బాయి ఆయన కూడా వచ్చి తన సహాయ సహకారాలు అందించబట్టి దాదాపు 7 గంటలకి 7:30కి మొదలు పెట్టుకుంటే 10 గంటల దాకా కూడా మాకు అక్కడే సరిపోయింది. దాదాపు ఒక్కడై ఉంటే ఇంకెంత అయి ఉండేదేమో. చాలా జాగ్రత్తగా ఉన్నంతలో మేము సహకరించగలిగినంత సహకరించాము, చేశాము, ఇక మీదట కూడా చేశాము. మా వంతు మాకు బాధ్యత ఎంతైతే ఉందో ఆ రోడ్డు మేము తిరిగే ప్రతి ఒక్కడికి కూడా ఉంటుంది. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఎందుకు జరగవండి? రోడ్లు బాగోకపోతేనే కదా. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే ఒక మట్టి ఎంత అవుతుంది? మా అయితే 400-500 పెడితే ఒక ట్రక్ మట్టి వస్తుంది.
ఆ ట్రక్ అతన్ని కానీ అటు పోయే ఆటో వ్యక్తిని కానీ ఎవరైనా కానీ ఒక గుంట్లో కొంచెం మట్టి పోయమంటే ఆ మట్టి కూడా పోయకుండా నీ ఇష్టానుసారంగా బండి తోలి యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నా కూడా అయ్యా నాకు ఇలా జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకెళ్తే వాళ్ళని అడిగితే ఎందుకు చేయరండి? తప్పకుండా చేస్తారు. అడిగి చేయించుకోవాల్సిన బాధ్యత మనది. మన ఊర్లో విఆర్ఓలు విఆర్ఏలు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, పాలకులు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు. ఊరంటే బిల్డింగులు, తిరణాల్లో జరిగే డ్యాన్సులు, ప్రసాదాలు ఇవే కాదు. ఊరంటే రోడ్లు కూడా. ఊరకట్ట పోతే సాగరు మనల్ని నిత్యం మన గమ్యస్థానాలకు అడిగిపోతులే రోడ్లని మనమే కాపాడుకోవాలి. మనమే మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనందరం కూడా చేతులు కలిపి ముందుకు కదలాలి. జై హింద్, జై భారత్.